చూస్తే మరి ఈ వాక్య భాగంలో కనుక మనం చూస్తే ఈ ఇద్దరు వ్యక్తులు మరి దేవునికి ఇయ్యాలని నిర్ణయించుకున్నారు. మరి దేవుని సంఘం ప్రవర్తనతో పవిత్రంగా ఉంది. అప్పుడే ప్రారంభమైనటువంటి ఆ యొక్క దేవుని సంఘం వారు ఎప్పుడైతే మరి ఆ నిర్ణయం తీసుకున్నారో మరి దేవుని సంఘము ప్రవర్తనలో పవిత్రంగా ఉంది. అప్పటి వరకు కూడా ఆయన ఆత్మతో నిండి ఉంది. క్రీస్తు గురించి సాక్ష్యము చెప్తూ ఉన్నటువంటి తరుణంలో మరి పాపం తప్ప దాని పనిని అభివృద్ధిని ఆటంకపరిచేది ఏది కూడా సంఘానికి లేదు ఆ క్రమంలో. కానీ మరి ఈ యొక్క సంఘంలో మనం చూసినట్లయితే మరి ఈ ఇద్దరి వ్యక్తులను సాతాను ప్రేరేపించడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఏమనుందంటే అననీయ అతని భార్య తాము పొలం అమ్మిన డబ్బంతా ఇస్తున్నట్టు మరి అక్కడ ఉన్నటువంటి మరి ఇద్దరు వ్యక్తులు కూడా మరి పొలం అమ్మారు, మరి ఇవ్వాలని అనుకున్నారు. దాంట్లో కొంచెము దాచిపెట్టుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. సో ఎప్పుడు కూడా పేతురు గారు అక్కడ నువ్వు అమ్మిన డబ్బంతా నాకు ఇయ్యని కూడా పేతురు గారు అడిగినట్టు ఆ దాఖలాల్లో మనం అక్కడ ఎక్కడ కూడా మరి మనం చూడలేం. కనుక మరి ఎప్పుడైతే మనము దేవునికి ఇవ్వాలని అనుకుంటామో పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. మొదటిగా దేవునికి ఎప్పుడైతే మనం ఇవ్వాలని అనుకుంటామో మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే 2 నుంచి 4 వరకు చదివితే ఇక్కడ కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేశ్యదారుల వలన సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపబడు. అంటే ఫలము పొంది ఉన్నారనే నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం. పుస్తకారం 5:2 ఈ వాక్యంలో మనం చూస్తే ఏమన్నది ఇక్కడ అంట, వారు అమ్మిన దాంట్లో ఏం చేసిరంట, కొంచెము దాచుకోవడం మనం చూడ. అంటే ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించు. చూస్తే వాక్యంలో మనం చూస్తే ఎప్పుడైతే మరి ఈ వాక్యంలో కనుక చూస్తే మరి దేవునికి ఇష్టాన్ని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో, ఎప్పుడైతే మరి ఇవ్వలేకపోయారో, కొంచెం దాచుకున్నారో, అక్కడ దేవుడు వారి నమ్మకత్వాన్ని పరీక్షించాడు. మన జీవితంలో కూడా ఈ డబ్బు విషయమైనా, మన జీవితంలో ఇతర విషయాలైనా, మన జీవితంలో అనేక విషయాలను మనం చూస్తుంటాం రోజువారీ జీవితంలో. దేవుడు ఎదుట మనము నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి. మొదటిగా మనము నమ్మకత్వాన్ని కనపరుచుకోకపోతే దేవుని ఉగ్రతకు మనము పాత్రులం కావాల్సిందే. చిన్న దాంట్లో దేవుని దగ్గర నమ్మకత్వం ఉండదు. మనం అనుకుంటాం మనం ఎవరం ఏం చేసినా మనకు ఏం పట్టింపు ఉండదు, దేవుడు చూస్తాడా మనుషులు చూస్తాడా అని అనుకుంటాం. కానీ ఈ వ్యక్తులు భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి పొలం ఎవరిది, అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతావని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచుండగానే ఏమైందంటే అక్కడ పడిపోయి ప్రాణము పోయింది. ఎందుకు ప్రాణం పోయింది? ప్రాణం పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, దేవుడు ఈ లెసన్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అని అంటే నమ్మకత్వం. ఈ నమ్మకత్వము మనము కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నా, నీ ఉద్యోగంలో అయినా, నీ బిజినెస్లో అయినా, నువ్వు చేసే పనిలో అయినా, నీ పొలంలో అయినా దేవుని ఎదుట నమ్మకత్వం కలిగి ఉండాలి. పేతురు ఏమన్నా అడిగిండా డబ్బులు ఇవ్వమని, పరిచర్యకు డబ్బులు ఇవ్వమని? అననీయని అడిగిండా, అమ్మా అయ్యా నీ దగ్గర ఉన్న పొలంలోకి వెళ్ళి డబ్బులు ఇనాక అని అడిగిండా? సప్పిరాని అడిగిండా? అడగలే. కానీ వారు ఇవ్వాలని మరి అనుకోవడం వల్ల మరి డబ్బు చూడగానే ఆశ పెరిగిపోయింది.
డబ్బును దాచిపెట్టుకోవాలని ఆశపడి ఉన్నారు. మరి అననీయ పలికిన అబద్ధం ఎక్కడి నుంచి వచ్చిందని, స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను స్వభావంగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే ఈ అబద్ధం ఆడేది ఎక్కడ స్వభావం అంటే ఇక్కడ చూద్దాం మనం. మీ తండ్రి అపవాది సంబంధులు. అబద్ధం ఆడితే ఎవరంట? అపవాది సంబంధులం. మనం ఏమనుకుంటాం? మనం అన్ని కరెక్టే చేస్తున్నామని అనుకుంటాం, మనం కరెక్టే జీవిస్తున్నాం అనుకుంటాం, మనం దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాం అనుకుంటాం, ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం, బైబిల్లో ఉన్న వాక్యాలు తెలుసని అనుకుంటాం. కానీ తప్పు ఎక్కడ జరుగుతుందంటే మన ప్రవర్తనలో తప్పు జరుగుతుంది. తప్పు ఎక్కడ జరుగుతుందంటే మన ఆలోచన విధానంలో జరుగుతుంది. తప్పు ఎక్కడ జరుగుతుందంటే మనం తీసుకునే నిర్ణయంలో జరుగుతుంది. తప్పు ఎక్కడ జరుగుతుందంటే నువ్వు చేసే పనిలో తప్పు జరుగుతుంది. సాతాను నుండి వస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుచున్నారు. అననీయకు ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను స్వభావము. ఇక్కడ చూస్తే లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఆది నుండి వాడు నరహంతకుడు. ఎవడు నరహంతకుడు? సాతాను. సాతాను స్వభావం కలిగి ఉన్న వారంతా కూడా సాతాను మనుషులు. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లే. అబద్ధం ఆడితే ఎవరి స్వభావం అది? సాతాను స్వభావం. మోసం చేస్తే ఎవరి స్వభావం అది? సాతాను స్వభావం. మరి ఇంకా అనేక లోకంలో ఉన్న వాటి తప్పును, అసత్యాన్ని వెంబడిస్తే అది ఎవరి స్వభావం? సాతాను స్వభావం. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఏంటిది సత్యము అంటే క్రీస్తే సత్యము. మరి క్రీస్తును అనుసరించాల్సినటువంటి మనము దేన్ని అనుసరిస్తుంటున్నాం? అపవాది మోసము చేయడం ఎక్కడి నుంచి వస్తుంది? అది సాతాను స్వభావం. చెడు ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను స్వభావం. ఈ మధ్యాహ్న కాల వేళలో ఆ స్వభావం ఈరోజు మనలో ఉందా? అబద్ధం ఆడే స్వభావం ఉందా? మోసం చేసే స్వభావం ఉందా? మనం పైకి భక్తి గలవారమనే అనుకుంటాం. ఆది అపోస్తుల కాలంలో సంఘం ఏర్పడ్డప్పుడు అననీయ వరకు కూడా అక్కడ పాపం లేదు సంఘంలో, అక్కడ మోసం లేదు సంఘంలో, అక్కడ చెడు లేదు సంఘంలో. కానీ ఎప్పుడైతే సాతాను మరి అక్కడ ప్రవేశించిందో అననీయ భార్యాభర్తలు ఇద్దరికి కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, సమస్య ప్రారంభమైంది. ఈ స్వభావము ఎక్కడి నుండి వచ్చిందంటే బైబిల్ 8వ అధ్యాయం 44వ వచనంలో చెప్తుంది ఏంటంటే అపవాది సంబంధులము అని బైబిల్ చెప్తుంది. ఈరోజు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, మనము దేవుని ఎదుట నమ్మకత్వం కలిగి ఉన్నామా? మనము దేవుని ఎదుట యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉన్నామా? మనం ఎవరైనా మోసం చేస్తున్నామా? అబద్ధాలు మాట్లాడుతున్నామా? ఒకవేళ మాట్లాడితే చేస్తే మనము ఎవరి సంబంధులమని దేవుని వాక్యం చెప్తుందంటే అపవాది సంబంధులము. దేవుని వాక్యము ఈరోజు నీతో మాట్లాడితే దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు దిద్దబడాలి, దేవుని వాక్యం ద్వారా సరిచేయబడాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే మీ తండ్రి దురాశలు నెరవేర్చడం. అంటే ఈ స్వభావం అంతా ఎవరి స్వభావం? అపవాది యొక్క ఏజెంట్స్గా మనము ఈ భూమి మీద మారిపోతున్నాం మనకు తెలియకుండానే. సాతాను యొక్క మరి ఏజెంట్స్గా మనం మారిపోతున్నాం. మనం పాట పాడినా, వాక్యం చేసినా అదంతా దేన్ని మభ్యపరచడానికి, దేన్ని ఉద్ధరించడానికి అంటే ఈ స్వభావాన్ని మార్చుకొనే మనం దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కలిగి ఉండాలా. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిని అడుగుతుంటున్నా, మనమందరము దేని అందు నిలిచి ఉన్నాం? సత్యమందు ప్రతిష్ఠించామా? అసత్యమందు ప్రతిష్ఠించామా? అబద్ధాలు ఆడుతూ అనేకులను మోసం చేస్తున్నామా? ఈరోజు మన వ్యక్తిగత జీవితము దేవుని వాక్యముతో సరితూగుతుందా? దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది ఏంటంటే వాక్యంలో సత్యమందు నిలిచిన వాడు కాదు, కానీ వాని అందు సత్యమే లేదు. అంటే ఇట్లాంటి స్వభావములలో వారిలో ఏం లేదంట? సత్యము లేదు. ఏంటిది సత్యం? చెప్పండి, ఏంటిది సత్యం? ఏంటిది సత్యం? ఏంటిది సత్యం? క్రీస్తే సత్యం. నీలో ఈ స్వభావం ఉందంటే, మనలో ఆ స్వభావం ఉందంటే అపవాది సంబంధికులం. మనలో సత్యము లేదంటే క్రీస్తు లేదు అని అర్థం. మన ప్రవర్తన దేవుని వాక్యముతో సరితూగుతుందా? పేతురు గారు ఎప్పుడు కూడా వారిని ఫోర్స్ చేయలే, అననీయ సప్పిరాన్ గారు వాళ్ళను.
నీ డబ్బు తీసుకొచ్చి పరిచర్యకి అని చెప్పలే, నీ దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి నాకు ఇయ్య అని చెప్పలే. ఇయ్యాలని రూల్ కూడా అక్కడ ఆయన ఏం పెట్టలే అక్కడ. కానీ ఎప్పుడైతే ఆ డబ్బుల నుంచి కొంచెం హైడ్ చేశారో, దొంగతనం అంటే దాచుకున్నారో, సమస్య వారి కుటుంబాన్ని తాకడం మనం చూస్తుంటాం. తద్వారా వెంటనే కింది వచనాల్లో చూస్తే ఆ వచనంలో ఏమని రాయబడింది అక్కడ, దాని తర్వాత ఏమన్నది అక్కడ 5వ వచనంలో ఏమన్నా, అననీయ ఈ మాటలు వినుచుండగానే పడి ప్రాణము విడువగా వినువారికి అందరికి మిగుల భయము కలిగాను. అంటే ఇన్స్టెంట్గా దేవుని ఉగ్రత వచ్చేసింది. దేవుని ఉగ్రతకు పాలు పొందాడు. మన జీవితంలో ఈరోజు తప్పు చేస్తున్నామా, యథార్థంగా ఉన్నామా, లేకపోతే దేవుని ఎదుట మనం సత్యమైనటువంటి ప్రవర్తనలో మనం కలిగి ఉన్నామా? ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతున్నట్లయితే మరి ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, వాని యందు సత్యమే లేదు. ఎవని యందు? అబద్ధాలు ఆడేవాని యందు సత్యమే లేదు, మోసం చేసేవాని సత్యమే లేదు. ఈ స్వభావము ఎక్కడి స్వభావం అంటే సాతాను స్వభావం. ఈ స్వభావం మనలో ఉందా? ఇట్లాంటి ఆలోచనలు మనలో ఉన్నాయా? ఇట్లాంటి పద్ధతులను అనుసరిస్తున్నామా? దేవుని వాక్యంతో మన జీవితాన్ని సరిచూసుకోవాలి. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడుచున్నాడు. దేన్ని అనుసరించి మాట్లాడుతున్నామంట? తన స్వభావమును అనుసరించే మాట్లాడతామంట. సాతానును అనుసరించే మన క్రియలు చేస్తాం. మనం అనుకుంటాం నేను చేసేది రైటే, నేను చేసేది కరెక్టే. అననీయ సప్పిర కూడా అనుకోవచ్చు, నేను చేసేది కరెక్టే, నా పొలం నా ఇష్టం. ఎవరు చూస్తున్నారు? అక్కడ కనెక్షన్ దైవదాసునికి ఒక ఆర్డినరీ మ్యాన్కు అక్కడ కనెక్షన్ ఏర్పడింది. అక్కడ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చారో, పరిశుద్ధాత్ముడు వెలుగులో ఆ యొక్క తప్పు బయలుపరచబడింది. మన జీవితాలలో కూడా మనం చేసే ప్రవర్తన, మనం జీవించే జీవన విధానం దేవునికి మహిమకరంగా ఉందా? ఎదుటి వారిని మభ్యపెట్టే రీతిగా మనదుందా? ఒకవేళ ఆ రీతిగా చేస్తే మనము ఎవరి స్వభావం కలిగిన వారమంట? సాతాను స్వభావము కలిగిన వారమని లేఖన భాగాలు చెప్తున్నాయి. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ ఏమని రాయబడిందంటే, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడంట. అబద్ధం చెప్పమని సాతాను అతను ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణకు అననీయ లొంగిపోయాడు. మనం కూడా చాలా అబద్ధాలు చెప్తాం. అబద్ధం చెప్తే ఏమవుతుంది? అబద్ధం చెప్తే ఎవరు చూస్తారు? ఇది ఏమన్నా సత్యమేనా అనుకుంటాం. కానీ ఆ ప్రేరేపణ, ఆ స్వభావము ఎక్కడి నుంచి వస్తుందంటే మనం అనుకోమా చెప్పేటప్పుడు అది సాతాను స్వభావం అని అనుకుంటామా? ప్రియ దేవుని సంగం, మనం క్రైస్తవులము, విశ్వాసులము అని అనుకుంటే క్రీస్తులో ఏ స్వభావం అయితే ఉందో, ఆ సత్యమైతే ఉందో, దాన్ని మనము భూమి మీద చూపించే బిడ్డలముగా ఉండాలి. క్రీస్తు స్వభావము కలిగి జీవించాలి. ఒకవేళ ఆ స్వభావం లేకపోతే మనము ఎవరికి చెందిన వారమంట? ఆ స్వభావం మనలో లేకపోతే మనము ఎవరి మనుషులమంట? ఆ స్వభావం మనలో లేకపోతే మనము ఎవరికి సంబంధించిన వ్యక్తులమంటే 8వ అధ్యాయం 44వ వచనంలో చెప్తుంది ఏంటంటే, అపవాది సంబంధికులం. అబద్ధం ఆడితే ఎవరి సంబంధికులమో? అపవాది సంబంధికులం. మోసం చేస్తే ఎవరి సంబంధికులం? అపవాది సంబంధికులం. మనం అనుకుంటాం దేవుడు చూస్తున్నా, మనుషులు చూస్తున్నా అనుకుంటాం. కానీ ప్రతి స్థలము మీద ఆయన కన్నులు ఉంటాయి, ప్రతి మనిషి మీద ఆయన కన్నులు ఉంటాయి. దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే దేవునిలో ఉన్నటువంటి సత్యము, మనము సత్యం కలిగి జీవించినప్పుడు మాత్రమే దేవుడు మన ఎడల మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కొద్ది వాటిలో నమ్మకత్వము కలిగి ఉండాలని ఈ లేఖన భాగాల్లో నుండి మనం నేర్చుకుంటున్నాం. ఆ ప్రేరేపణకు అననీయ లొంగిపోయాడు. మనం లొంగిపోతున్నామా? ఇది నాదే అంటాం, నీకు లేదంటాం, లేకపోతే ఇంకేదో చేస్తాం. దేవుని ప్రజలతో అబద్ధమాడడం దేవునితో అబద్ధమాడినట్టే అని లేఖన భాగాల్లో ఈ వచనాల నుంచి మనం నేర్చుకుంటున్నాం. పేతురు ఎవరంటే దేవుని దాసుడు, దేవుని వ్యక్తి.
అది చాలా మంది గమనించలేని పరిస్థితులలో ఉంటాం. అసలు మనం దేవుని ప్రజల పట్ల జరిగించేదంతా ఆయన పట్ల జరిగించినట్లే మనం చేయాలి. ఎందుకంటే నమ్మకత్వము దేవుని ఎడల మనము కనిపించాలి, చూపెట్టాలి, బ్రతకాలి. అబద్ధాలు సింపుల్గా ఆడడం వల్ల దానివల్ల ఉపయోగం ఏం లేదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఏం చేయదంట? అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధ సాక్ష్యం ఎందుకు పలకకూడదు అంటే అది దేవుని స్వభావము కాదు. మోసము చేయడము దేవుని స్వభావము కాదు. దేవుని ఎడల దేవుల్లో ఉన్నటువంటి సత్యము, ప్రజలు ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన రక్తంలో విమోచించబడిన వారు, ఆయనను పేరు పెట్టబడిన జనంగా ఉన్నట్టు వారు క్రీస్తు సత్యాన్ని అనుసరించే వారంగా బ్రతికేటట్టు మనం ఉండాలి. ఎప్పుడు కూడా మోసము, అబద్ధాలు మాట్లాడితే దేవుని స్వభావంగా సాతాను స్వభావం. ఈరోజు మనలో దేవుని స్వభావం ఉందా, సాతాను స్వభావం ఉందా? నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎందుకు పలక? దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయు. ఏందంట? ఏం చేశారంట దేవుడు? కీర్తనకారుడు చెప్తున్నాడు 5వ అధ్యాయం 6వ వచనంలో, అబద్ధం ఆడితే ఏం చేశారంట? అబద్ధమాడు వారిని నీవు. ఎప్పుడైతే అబద్ధం అననీయ గారు ఎప్పుడైతే అబద్ధం ఆడారో, దేవుని దగ్గర ఎప్పుడైతే తన స్వభావాన్ని వెల్లడి చేశారో, అననీయ గారు ఎప్పుడైతే దేవుని దాసుని ఎదుట ఆ డబ్బును దాచిపెట్టుకొని ఎప్పుడైతే మిగతా తీసుకొచ్చాడో, వెంటనే దేవుని ఉగ్రతకు పాలు పొందాడు. ఇక్కడ వాక్యం 5:6లో ఏమని ఉందంటే, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు. ఏం చేస్తారంటే, మరి రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతాం మనం? మినిమం ఒక 20 ఆడతామా? మేము అంత సత్యవంతులం, సత్యమూర్తులం, మేమంతా గ్రేట్ అనుకుంటున్నామా? అబద్ధమాడు వారిని నీవు నశింపజేస్తారంట దేవుడు. ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ వచ్చేసింది అక్కడ. అననీయ మీదకి జడ్జిమెంట్ ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుని ఉగ్రతకు పాలైపోయాడు. ఈరోజు చాలామందిని చూస్తుంటాం, మోసము చేసి బ్రతుకుతుంటారు, అబద్ధాలాడి బ్రతుకుతుంటారు, ఏదో చేస్తామని బ్రతుకుతుంటారు. దేవునిలో మనం ఎదుగుతున్నట్లయితే మనలో సత్యమే ఉండాలి. మనం పలుకుతే సత్యమే పలకాలి. 8వ అధ్యాయం యోహాను సువార్త 8:44లో ఏముంది? అపవాది సంబంధికులం, వానిలో సత్యం లేదు. అంటే క్రీస్తు లేడు వానిలో. మనలో క్రీస్తుండా? ఎంతమంది చెప్తారు నాలో క్రీస్తుండని? నశింపజేయించిన కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. ప్రవర్తన దేవుని ఎదుట ఏ రీతిగా ఉంది? మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉందా? మన ప్రవర్తన దేవుని సత్యాన్ని అనుసరించి ఆ సత్యమూర్తిని మన ద్వారా చూపించే రీతిగా మనం ఉన్నామా? యెహోవాకు హేయములంట, అసహ్యమంట స్వభావం. ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని స్వభావము కలిగి జీవుండు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే ఇక్కడ యెహోవాకు అసహ్యములైనవి 6 గలవంట. ఏందంట? యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7ను ఆయనకు హేయములు. ఏవనగా అహంకార దృష్టి, దేవునికి ఇష్టము లేని స్వభావం, అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుక. కళ్ళలాడు నాలుక అంటే ఏంటి చెప్పాలి గట్టిగా, వినిపిస్తలేదు. గొడవలు పెట్టడము, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు. ఏందంట? దురాలోచనలు. ఏందంట? దురాలోచనలు అంటే ఎప్పుడు అయితే ఎదుటని ఎట్లా పడేయాలి, ఎట్లా దొక్కేయాలి, ఎట్లా అనగొట్టాలి, ఎట్లా కాలువట్టి గుంజాలి, ఇదే ఆలోచనలు. ఎప్పుడెప్పుడు వీడిని నలగొట్టాలి, ఎప్పుడెప్పుడు వీడిని పైకి రాకుండా చేయాలి, ఎప్పుడెప్పుడు వీడిని మొత్తమే తొక్కేయాలి, దురాలోచనలు. ఇవంట దేవునికి హేయములంట. నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తి. ఇక్కడ చూడండి, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి ఫస్ట్.
కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకోవచ్చు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఏందంట ఈ స్వభావం ఎక్కడిది? ఎవరిది స్వభావం ఇది? ఈ స్వభావము సాతానుకు చెందిన స్వభావంగా ఉంటుంది. లేఖన భాగాలు మనకు చూపిస్తుంటున్నాయి. ఈ స్వభావం మనలో ఉంటే దాన్ని తీసివేసుకోవాలని లేఖన భాగాల నుండి మనం నేర్చుకుంటున్నాం. యెహోవాకు అసహ్యములైనవి 6-7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి ఉందా, కళ్ళలాడు నాలుక ఉందా, నిరపరాధులను చంపు చేతులున్నాయా, దుర్యాలోచనలు యోచించి హృదయం ఉందా, కీడు చేయబడలకు త్వరపడు. కీడు వాక్యం ఏమని మాట్లాడుతుందో చూడండి ఇక్కడ. హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. వెంటనే నా కళ్ళ ముంద కనబడకుండా చేసేసాలి. అంతేగా, వీడు నా కళ్ళ ముంద కనబడదు, కత్తి పట్టి చంపలేము, ఎందుకు కేసు అవుతుంది. రాయి తీసుకొని కొట్టలేము, సస్తడాడు, కేసు అవుతుంది. ఇంకో రకంగా చేస్తే ఇంకోటి అవుతుంది, మన మీదకి బద్నాం వస్తుంది. వెనకకెళ్ళి చేస్తే కీడు ఎవరికన్నా తెలుసా? తెలియదు. వాక్యము చూడండి ఇక్కడ. పాదములో లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడట. ఇవన్నీ దేవునికి అబద్ధం హేయమైనటువంటి క్రియలుగా మనం చూస్తుంటాం. ఇవన్నీ మనలో ఉంటే మనలో క్రీస్తు లేనట్టు. నో మ్యాటర్ మనం ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎంతసేపు బైబిల్ పట్టుకొని చూసినా, ఎంతసేపు బైబిల్ చదివినా, ఎంతసేపు ఏ చేసినా మనము క్రీస్తు సంబంధులము కాము, సాతాను సంబంధికులమే. నటనా జీవితం మానుకొని క్రీస్తు కొరకు సాక్షి బిడ్డలుగా జీవించాలంటే, దేవుని రాజ్యానికి తేజోవాసుల స్వాస్థ్యములోకి మనం వెళ్ళాలి అంటే, దేవుని ఎదుట నమ్మకత్వము కనపరుచుకున్న వారు మాత్రమే తేజోవాసుల స్వాస్థ్యంలోకి వెళ్తారు. తేజోవాసుల స్వాస్థ్యంలో నువ్వు నీ కుటుంబం వెళ్ళాలి అంటే క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి మనం వెళ్తాం. ఇక్కడ చూస్తే యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. ఇక్కడ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో మనం ఏదన్నా దేనికన్నా చెందిన వారమా? ఆ 7 అంశాలలో మనము దేనికైనా సంబంధించిన వారమా? ఏదన్నా మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నామా? అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 12:22లో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఏందంట? అబద్ధమాడు పెదవులు. ఈరోజు మనం నోటితో సత్యమే మాట్లాడుతున్నామా? మన నోటితో యథార్థతనే ఉందా? నోరు తెరిస్తే ప్రార్థన చేస్తాం, బైబిల్ తెలుసు అంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, కానీ మన నోటి నుండి మన సత్యమే పలుకుచున్నామా? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. కింది వచనంలో చూస్తే కింది లైన్లో ఏమనుందో తెలుసా? అక్కడ సత్యవర్తనులు ఆయనకు ఇష్టము. ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టలు. సత్యవర్తనులు ఎవరు ఈ సత్యవర్తనులు? ఎవరు ఈ సత్యవర్తుడు అంటే క్రీస్తు స్వభావము కలిగి జీవించేవారు. ఎవరు ఈ సత్యవర్తుడు అంటే క్రీస్తును ఏ భావం అయితే కలిగి ఉన్నాడో, ఏ స్వభావం అయితే కలిగి ఉన్నాడో ఆ రీతిగా బ్రతికేవాడు సత్యవర్తుడు. ఒకవేళ మోసము, అబద్ధము ఇవన్నీ చేస్తూ జీవన విధానం కొనసాగితే ప్రకటన గ్రంథం చెప్తుంది ఏంటంటే వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం వస్తుందంట. అననీయ సప్పిరాకు అక్కడ ప్రతిఫలము వెంటనే కలిగింది. ఎందుకు? దైవజనుని, దేవుని సన్నిధిలో దైవజనుని ఎదుట మరి తప్పు చేయడం వల్ల. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా వినిన వారు కందరికి మిగుల భయం కలిగిన. అప్పుడు పడుచు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటి కథ. వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చిన. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? సెకండ్ ప్రశ్న. ఎన్న ప్రశ్న ఇది? మొదటి ప్రశ్న ఎవరిని అడిగింది? పేతురు అననీయని అడిగింది, భర్తని అడిగింది. ఇప్పుడు రెండో ప్రశ్న భార్యని అడుగుతుంది. ఇక్కడ ఇంతకే అమ్మినరా? చూడండి ఇక్కడ ఏమన్నది. ఇక్కడ ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని
చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? ఎప్పుడైతే ఇద్దరు కలిసి ప్రవర్తించారో దేవుని ఆత్మ వారి మీద చూపిస్తున్నటువంటి జడ్జిమెంట్ చూడండి. ఇక్కడ మీరెందుకు ఏకీభవించి, ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టు, వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురు అని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. అంత పవర్ఫుల్ ఉంటుంది అబద్ధం, అంత పవర్ఫుల్గా జడ్జిమెంట్ వస్తుంది అబద్ధం, అంత పవర్ఫుల్గా దేవుని ఉగ్రత మనిషి మీదకి వస్తుంది మోసం చేస్తే, అబద్ధం ఆడితే. అనేకులు వారి పరిచర్యను చూసి స్థిరచర ఆస్తులు అమ్మి పరిచర్యకీయడం బైబిల్లో చూస్తాం. కానీ డబ్బు రాగానే, డబ్బు చూడంగానే వారిలో దుష్టత్వము సాతాను ప్రవేశించడంతో అక్కడ దేవుని ఉగ్రతకు శాపానికి లోనవడం మనం చూస్తున్నాం. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట 4:25. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఏమనుందంటే, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. ఎందుకు సత్యమే మాట్లాడాలి? ఎందుకు యథార్థతనే కలిగి జీవించాలి? ఎందుకు సత్య ప్రవర్తననే కలిగి జీవించాలి? ఎందుకు దేవుని ఈ మాట నొక్కి 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 సత్యం గురించి ఎందుకు బైబిల్ ఇంత ఖచ్చితంగా చెప్తుందంటే, క్రీస్తు స్వభావము సత్యము కనుక క్రీస్తులో నువ్వు ఉంటే, క్రీస్తులో బాప్తిస్మము తీసుకుంటే, క్రీస్తులో నువ్వు విమోచించబడితే, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే, నీ నోటి నుండి నీ ప్రవర్తన సత్యవర్తునిగా, సత్య ప్రవర్తన కలిగి సత్యమే మాట్లాడుచు దేవుని కొరకు ఈ భూమి మీద సాక్షి బిడ్డగా ఉండాలి. ఇన్ని రోజుల వరకు ఎంతమందిని మోసం చేశామో, ఎంతమంది దగ్గర అబద్ధాలు ఆడామో, దేవుని ఉగ్రత రాకముందే దేవుని ఎదుట మన పాపమును ఒప్పుకొని దేవుని ఎదుట సత్యవర్తన కలిగి మనము దేవుని ఎదుట జీవించినప్పుడు మాత్రమే నీ జీవితము ద్వారా దేవుని నామానికి మహిమ. ఆ ఉగ్రతకు పాత్రులం కాకుండా దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా మనం జీవించే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. మనల్ని పరీక్షిస్తాడు సత్యం మాట్లాడడానికి. దేవుడు మనల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి తరుణంలో మనము దేవుని కొరకు సత్యము కలిగి మనం జీవిస్తున్నామా? ప్రతి వాడును తన పొరుగు వారితో ఏం చేయాలంట? సత్యమే మాట్లాడాలి. ఈ మధ్యాహ్న కాల వేళలో నీ వ్యక్తిగత జీవితము సత్యము మాట్లాడే రీతిగా ఉందా? దేవునిలో యథార్థత కలిగి మనం జీవించే వారంగా ఉన్నామా? లేకపోతే సాతాను స్వభావము కలిగి, సాతాను ప్రవర్తన కలిగి దేవుని ఎదుట అబద్ధాలు ఆడుతూ మోసం చేసేవారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. అక్కడ మనం ఏమని రాయబడింది అక్కడ చూద్దాం ఒకసారి. ఏమన్నది? 8:44, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధికులం. మన లోపల సత్యము లేకపోతేనంట మనము ఎవరి సంబంధికులము, ఎవరి బంధువులము, ఎవరి మనుషులం మనము? దేవుని వాక్యం చెప్తుంది చూడండి, మీ తండ్రి యగు అపవాది సంబంధికులం. మనం క్రీస్తు నుంచి వచ్చినామా, అపవాది నుంచి వచ్చినామా? మనం క్రీస్తు నుంచి వచ్చినామా, అపవాది నుంచి వచ్చినామా? మరి ఎందుకు ఈ తప్పటడుగులు? వాక్యం చూడండి, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, సాతాను గాడు దేవుల్లో నిలిచిన వ్యక్తి కాదు. అసత్యాలు చేసేది, మోసం చేసేవారంతా ఎవరి సంబంధికులయ్యా అంటే సాతాను సంబంధికులం. అబద్ధాలు ఆడేవారు ఎవరి సంబంధికులం అంటే అపవాది సంబంధికులం. మన జీవితము క్రీస్తు కొరకు నమ్మకత్వాన్ని కనపరిచే బిడ్డలంగా మనం ఉండాలి. దేవుని కొరకు యథార్థవంతమైనటువంటి జీవితంలో మనం జీవించినప్పుడు మాత్రమే
దేవుని స్వభావం మనలోకి వస్తుంది, దేవుని నీతి మనలోకి వస్తుంది, దేవుని పరిశుద్ధత మనలోకి వస్తుంది, దేవుని యథార్థత మనలోకి వస్తుంది. అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడతాం. మనం అనుకుంటాం సింపుల్గా ఒక అబద్ధం చెప్పాలంటే సింపుల్, ఈజీ. కానీ అది ఎవరి నేచర్ అంట, ఎవరి స్వభావం అంట? అది సాతాను స్వభావం. చాలామంది డాక్యుమెంట్స్ కింద మీద చేస్తుంటారు, లేకపోతే ఇంకేదో చేస్తుంటారు. అసత్యాన్ని సత్యంగా చిత్రీకరించడానికి ఏ ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. మన జీవితంలో క్రీస్తును కలిగి ఉన్నట్లయితే, మనం క్రీస్తు మనుషులం అని అనుకుంటే, దేవుని బిడ్డలం అని అనుకుంటే, సత్యమే మాట్లాడాలి, సత్యంగానే జీవించాలి. అబద్ధం చెప్పమని ఎవరు ప్రేరేపించాడు? అననీయను సాతాను ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణకు అననీయ లొంగిపోయాడు. మనకు కూడా అనేక అబద్ధాలు మాట్లాడాలని ప్రేరేపణలు వస్తుంటాయి. ఒకవేళ లొంగిపోయినామా, సాతాను చెరలో చిక్కిన వారమే. సాతాను చెరలో చిక్కితే, ఒక తప్పు చేస్తే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేయాల్సి వస్తాయి. ఒక తప్పు చేస్తే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేయాల్సి వస్తుంది. మనం అప్పుడు ఎవరి మనుషులము, ఎవరి స్వభావం గలవారము? సాతాను సంబంధికులము. తద్వారా మన జీవితం ఎక్కడ ల్యాండ్ అవుతుంది? నరకానికి ల్యాండ్ అవుతుంది. కనుక మనము దేవుని స్వభావం కలిగి జీవిస్తామా, సాతాను స్వభావం కలిగి జీవిస్తామా? ఇట్స్ అప్ టు యూ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే, లేఖన భాగాల్లో స్పష్టంగా చెప్పబడుతున్న మాట 21-27లో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే. ఎవరంట? గొర్రెపిల్ల. ఎవరు ఈ గొర్రెపిల్ల? ఏంటిది గొర్రెపిల్ల? క్రీస్తే ఆ గొర్రెపిల్ల. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో, దేవుని ఎదుట ఉన్నటువంటి ఆ జీవ గ్రంథంలో వ్రాయబడిన వారే. ఎవరి పేరు రాయబడుతుంది అక్కడ? సత్య ప్రవర్తన కలిగిన వారి పేరే రాయబడుతుంది. ఎవరి పేరు రాయబడుతుంది అక్కడ? పరిశుద్ధమైన జీవితం కలిగిన వారి పేరే రాయబడుతుంది. ఎవరి పేరు రాయబడుతుంది అక్కడ? నీతి కొరకు పరితపించే వారి పేరే రాయబడుతుంది. ఎవరి పేరు రాయబడుతుంది అక్కడ అంటే, క్రీస్తులో ఈ భూమి మీద చూపించిన వారి పేరే రాయబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గొర్రెపిల్ల అంటే, గొర్రెపిల్ల దేనికి సాదృశ్యం అంటే క్రీస్తుకు సాదృశ్యం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే. మీ బైబిల్లో వారుందా, వారే ఉందా? మనము వారుగా ఉంటామా, వారేగా ఉంటామా? ఇగో ఈ లిస్టులో అందరూ, ఈ లిస్టులో ఉన్న వారందరూ, అంటే ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? సత్యం మాట్లాడేవారు, యథార్థంగా జీవించేవారు, నీతి కొరకు పరితపించేవారు, దేవుని కొరకు సాక్ష్యాన్ని కాపాడుకునేవారు, దేవుని కొరకు యథార్థంగా ప్రవర్తించేవారు, దేవుని కొరకు సత్యమే మాట్లాడేవారు. నేను అడుగుతున్నా, మన పేరేమైనా ఉందా జీవగ్రంథంలో? నేను అడుగుతున్నా ఈ మధ్యాహ్న కాల వేళలో మన పేరేమైనా రాయబడి ఉందంటారా అక్కడ? తనులు ఇక్కడ చూడండి, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైనది ఏదైనాను, అసత్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడనైనను వారే ప్రవేశిస్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉపవాస ప్రార్థన చేసిన కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను బైబిల్ పట్టుకొని తిరిగిన కదా. నీ పేరు ఎక్కడ రాయబడాలంటే జీవ గ్రంథంలో రాయబడితేనే దేవుని సంబంధికులం. ఆడనను దానిలోనికి ప్రవేశింపడు అంటే ఖచ్చితంగా 100% పోనే పోడు. అది అబద్ధానికి ఉన్నటువంటి శక్తి, అబద్ధానికి ఉన్నటువంటి పవర్, అబద్ధానికి ఉన్నటువంటి గ్లోరీ, మహిమ, అబద్ధానికి ఉన్నటువంటి మహిమ ఇది. మనం సింపుల్గా చెప్తే లేదండి నేను చేయలేదు అని అనుకుంటాం. లేదు నేను చేసా, సింపుల్ అబద్ధం. నోరుంది కాబట్టి అబద్ధాలు ఆడడంలో తప్పేమీ లేదు, కానీ బైబిల్ అంగీకరించడం లేదు. భూమి మీదనే మన జీవితము నాశనం కావాలా, నిత్యత్వంలోకి వెళ్ళాలా అనేది
మన జీవితము, మన భవిష్యత్తు బైబిల్ నిర్ణయిస్తుంది. మన జీవితము క్రీస్తు కొరకు బ్రతికినట్లయితే, ఆయనలో ఏ సత్యం అయితే ఉందో ఆ సత్యాన్ని మనం అనుసరించినట్లయితే దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం. అంతేకాని ఏదో చేసి ఏదో చేయాలని అనుకుంటే మనం ఏమి కూడా చేయలేము. అననీయ మరణం అతడి మీదకి వచ్చిన దేవుని శిక్షకే కానీ పేతురు చేసిన దానికి ఫలితంగా కాదు. అననీయ చేసిన పాపం మూలంగా సంఘం ఆధ్యాత్మిక జీవనానికి అపాయం కలిగింది. ఒకరు తప్పు చేయడం వల్ల అక్కడ అవమానము దేవుని నామానికి వచ్చింది. ఆ అపాయాన్ని తొలగించడానికి దేవుడు తీవ్రమైనటువంటి శిక్షను అననీయ సప్పిరాకు మీద చూపించడం జరిగింది. చూసారా? అప్పటి వరకు యథార్థంగా జీవించే సంఘం దేవుని కోపం రగులుకుంటుందేమో మన మీద, జాగ్రత్త, అబద్ధాలు ఆడుకుంటా లేకపోతే ఇంకేదైనా చేస్తే అనే భయం మనలో ఉండి దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా మనం జీవించాలి. 34 యొక్క వాక్యంలో మనం 34వ కీర్తన 11వ అధ్యాయం, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి. ఎవరి మాట వినాలి? మనము దేవుని మాట వినాలి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడైన ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడైన ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. సాధ్యమంటారా? పెదవులను ఏం చేయాలంట? కాచుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా ఏం చేయాలంట? కాచుకోవాలి. కీడు చేయుట మానివేయాలి. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానం వెతికి దానిని వెంటాడము. కీడు చేయటం మానాలి. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? క్రీస్తులో దొరుకుతుంది. దాన్ని వెంబడిస్తే ఈ కపటోపాయములన్నీ కూడా మన లోపల నుండి వెళ్ళిపోతుంది. మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపిన బిడ్డలంగా మనం ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపెట్టకపోతే సాతాను మనల్ని ప్రభావితం చేస్తూ, సాతాను మనల్ని మభ్యపెడుతూ, సాతానుకు మనల్ని దురుద్దేశంలో నెట్టివేస్తూ, దేవునికి విరుద్ధమైన పనులు చేపిస్తూ, దేవుని ఉగ్రతకు పాలు పొందే రీతిగా సాతాను మన జీవితాలతో చెలగాటమాడతాం. అందుకనే వాక్యం, చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి. మరి అయితే ఏం చేయాలి? రోజు బైబిల్ తీసి కంటత వాక్యాలు నేర్చుకోవాలి. ఏం చేయాలి? రోజు బైబిల్ తీసి వాక్యము బట్టి పట్టాలి. అప్పుడే చెడ్డ మాటలు రావు. అప్పుడు ఎవరైనా తిట్టిన అనుకో, చెడ్డ మాటలు వస్తున్నాయంటే దేవుడు నిన్ను దీవించును గాక అంటావు. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పోవును గాక అంటావు. అప్పుడు కనుక కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానంను వెతికి దానిని వెంటాడాలి. అప్పుడే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. తన తీర్పు మరి అక్కడ వారి యొక్క సప్పిర ఆమె మీదకి కూడా ఆ తీర్పు రావడం మనం చూస్తున్నాం. ఆమె తన కథను మార్చి పశ్చాత్తాపడడానికి పేతురు అవకాశం ఇచ్చాడు, కానీ ఆమె ముఖాముఖిగా అబద్ధమాడింది. అవకాశం ఉండే అక్కడ పశ్చాత్తాపడడానికి, కానీ ముఖాముఖిగా మరి ఒకసారి అబద్ధమాడింది. తద్వారా ఉగ్రతకు పాలైంది. అననీయులు తద్వారా అబద్ధము భార్య భర్తల జీవితాన్ని నాశనము చేసింది. ఒక అబద్ధం, సింపుల్ అబద్ధం మాడి దేవుని శిక్షకు పాత్రులైపోయారు. అందుకనే మన జీవితంలో దినదినము మన ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవాలి. దినదినము దేవుని వాక్యంతో మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవాలి. దినదినము మన ఆత్మీయ స్థితిలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయో దేవుని వాక్యంలో సరిదిద్దుకుంటూ మన జీవన విధానాన్ని కొనసాగించాలి. అందుకనే 95వ కీర్తన 7వ వచనంలో మరి రాయబడినటువంటి మాట ఏందో చూద్దాం. ఇక్కడ 95వ కీర్తన 7వ వచనంలో ఏమని రాయబడింది? ఇక్కడ, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుని మాటకు లోబడి ప్రవర్తిస్తే ఎంత మేలు. అంటే దేవుని రాజ్యానికి మనము వారసులమవుతాం. దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే, చెడును అనుసరిస్తే
పాప జీవితంలోకి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనున్నట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయమును కఠినపరుచుకొనుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయంను తప్పిపోవు ప్రజల వారు నా మార్గంలో తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలోకి ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. విశ్రాంతి అంటే పరలోక రాజ్యం. విశ్రాంతి అంటే పరలోక రాజ్యం. ప్రమాణము ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. వీళ్ళంతా దేవుడు ప్రమాణం చేసినట్ట అక్కడికి రానియకుండా నేను ప్రమాణం చేస్తున్నా. ఎందుకు? దేవునికి విరుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. మస్సాలో దేవునిని శోధించి కనుక మనము దేవుని కొరకు సత్య ప్రవర్తన కలిగి ఎప్పుడైతే జీవిస్తామో దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేరుతుంది. క్రైస్తవులు విశ్వాసులు పాపం చేసేందుకు భయపడుతూ ఉంటే సంఘము పవిత్రంగా ఉంటుంది. దాని పనిలో శీఘ్రంగా ముందుకు సాగుతూ వెళ్తుంది. సంఘం అబద్ధాలాడితే లేకపోతే ఉన్నవారు అబద్ధాలాడి మోసం చేస్తే దేవుని ఉగ్రతకు పాల్పొందుతాం. మన జీవితంలో బ్రతుకుతే దేవుని దగ్గర నమ్మకత్వాన్ని కలిగి దేవుని ఎదుట జీవించాలి. ఈ కృపాయుగంలో, పవిత్రాత్మ యుగంలో, పరిశుద్ధాత్మ యుగంలో దేవుడు ఇక్కడ ఒక పాఠము మనకు నేర్పిస్తుంది. ఏంటంటే సత్య ప్రవర్తన కలిగి మనము జీవించాలి. యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవించాలి. ఆయన పాపాన్ని చూడనట్టుగా ఉంటే దాన్ని కొనసాగించే వారంగా ఉండొద్దు, కానీ దాన్ని దిద్దుకుంటూ సరి చేసుకుంటూ దేవుని వాక్యంతో దాన్ని సరి చేసుకుంటూ దేవునిలో సత్య ప్రవర్తన కలిగి జీవించినప్పుడు మాత్రమే దేవుడి రాజ్యానికి వారసులమవుతాం. ఆ అబద్ధము కుటుంబ నాశనానికి పతనం. భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి ఆ మరణించడం స్పాట్లో మనం చూస్తూ ఉంటాం. కనుక మనము దేవుని ఎదుట యథార్థవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవుని కొరకు సత్యమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మనం చిన్న అబద్ధమే అనుకుంటాం, కానీ ఆ అబద్ధము ప్రాణాలు తీసే వరకు దారి తీసిందంటే దాని ప్రయోగము, దాని బలము, దాని శక్తి ఏ రీతిగా ఉందో మనము చూస్తే మనకు అర్థమవుతుంది. మన జీవితము దేవుని యందు యథార్థవంతమైనటువంటి జీవితంలో మనం జీవిస్తే జీవ గ్రంథంలో మన పేరు రాయబడుతుంది. ఆ వచనం ఒక్కసారి చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే, ఎక్కడంట? గొర్రెపిల్ల యొక్క గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారంట. ఈరోజు నీ పేరు రాయబడిందా? అట్లీస్ట్ రాయబడుతుందని అనుకుంటున్నామా? అట్లీస్ట్ ఆ యొక్క బౌండరీ లేకపోతే అక్కడ వరకు మన పేరు రీచ్ అవుతుందా? దేవుని కొరకు యథార్థత కలిగి జీవించాలి. దేవుని యందు సత్యం కలిగి మనం జీవించాలి. దేవుని కొరకు నీతి కలిగి మనం జీవించినప్పుడు మాత్రమే రాయబడినటువంటి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోకి ప్రవేశించడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేన్ని జరిగిస్తున్నావు? దేన్ని అనుసరిస్తున్నావు? దేని కొరకు బ్రతుకుతున్నావు? నీ జీవితం సత్యాన్ని అనుసరిస్తే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీస్, పేర్లు ఇవన్నీ కూడా మనం విన్నాం. వాటి ప్రకారం నడుచుకుంటే పాతాళం, నరకానికి పంపించబడతాము. రెండు మార్గం, పరలోక రాజ్యం, రెండవది నరకం. పోయింది. ఇప్పుడు ఎక్కడ పోయారు వారు ఇద్దరు భార్య భర్తలు? అనని ఎక్కడ పోయిండు? సప్పిర ఎక్కడ పోయింది? నరకాన్ని పోయిందా? దేవుని దగ్గర పోయిరా? చెప్పండి, ఎక్కడ పోయిను? మన జీవితంలో క్రీస్తు లేకుండా మనం ఏది జరిగించినా వి విల్ ఎండ్ అప్ ఇన్ హెల్. ఈ మధ్యాహ్న కాల వేళల్లో తలలు వంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవునికి ఇష్టం లేని మనలో ఉంటే సరి చేసుకుందాం. అబద్ధాలు ఆడినామేమో, మోసం కార్యక్రమాలు మనం చేసినామేమో, దేవునికి ఇష్టం లేని పద్ధతులలో అనుసరించినామేమో, దేవునికి విరుద్ధంగా బ్రతికినామేమో, మనం తలలు వంచి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. అననీయ సప్పిరాకు వచ్చినట్టే మన మీదకి దేవుని ఉగ్రత రాకముందే జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి అంటే